ఓం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమ. 204 పేజీ చూడండి. లోచనం ప్రారంభం. యత్రేతి కావ్యే అలంకృతయైతి అలంకృతిత్వాదేవ చ వాచ్య ఉపస్కారకత్వం ప్రతిభా మాత్ర ఇది. ఎత్ర ఉపమాదౌ మిష్టార్థ ప్రతీతి. మిష్టార్థం అంటే శ్లిష్టార్థం, అస్పష్టార్థం అంట. మిష్టం అంటే అస్పష్టం వస్తుంది అర్థం. మిష్టార్థ ప్రతీతి వాచ్యార్థ అనుగమ ఇది. వాచ్యేన అర్థేన అనుగమ సమం ప్రాధాన్యం అపరిస్థిత ప్రశంసాయామేవ ఇత్యర్థః. అపరిస్థిత ప్రశంసాయాం ఇవ ఇత్యర్థః. న ప్రతీయతే ఇతి స్ఫుటతయా ప్రాధాన్యం న చ కాస్తి అపితు బలాత్ కల్ప్యతే. తథాపి హృదయే న అనుప్రవిశతి. యథా ప్రార్థయే తావత్ ప్రసీద ఇత్యత్ర అన్యకృతాసు వ్యాఖ్యాసు తేన చతుర్షు ప్రకారేషు న ధ్వని వ్యవహారః. సద్భావేపి వ్యంగ్యస్య అప్రాధాన్యే మ్లిష్టప్రతీతౌ వాచ్యేన సమప్రాధాన్యే అస్ఫుటే ప్రాధాన్యే చ క్వతర్హి అసౌ ఇచ్చాః తత్పరావేతి. సంకరేణ అలంకార అనుప్రవేశ సంభావనయా ఉచితః ఇత్యర్థః. సంకరాలంకారేణ ఇది తు అసత్ అన్యాలంకార ఉపలక్షణత్వైః క్లిష్టం స్యాత్. పరికర శ్లోకాల గురించి వివరిస్తున్నాడు అన్నాడు. ఎత్ర అంటే ఏ కావ్యంలోని. అలంకృతయ ఇది అలంకారాలు అవటం చేత వ్యంగ్యము వాచ్యార్థ ఉపస్కారకం అవుతుంది. అనగా వ్యంగ్యము అప్రధానం అవటానికి కారణం అది వాచ్యమాత్రాన్ని అనుసరించి ఉండటం. వ్యంగ్యము అప్రధానమైంది ఎప్పుడు అవుతుంది అంటే వాచ్యాన్ని అనుసరించి ఉంటేటైతే అప్రధానం అయిపోతుంది. అందుకు కారణం అది వాచ్యార్థానికి ఉపస్కారకంగా ఉండటము. ఉపస్కారకము అంటే దాన్ని కొంచెము ప్రోత్సాహకరంగా ఉంచడం. ఇలాంటి పరిస్థితుల్లోనే అలంకారానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలంకృతి పదం చేత ఈ విషయాలు సూచింపబడ్డాయి అని. వ్యంగ్య ప్రతిభా మాత్రే అనే దానికి వివరిస్తున్న ఉపమా మొదలైన ఉన్న చోట ఎక్కడ అస్పష్టం అంటే మిమ్లిష్టం వ్యంగ్యార్థం యొక్క ప్రతీతి కలుగుతుందో అక్కడ వ్యంగ్యానికి ప్రతిభ మాత్రమే కేవలం భాషించడమే ఉంటుంది అని. మొదటి శ్లోకంలో వాచ్యమాత్రానుయాయిన అని భాషించడం అని చెప్పిన తరువాత రెండవ శ్లోకంలో వాచ్యార్థానుగమే చెప్పడం వల్ల పునరుక్త దోషానికి అవకాశం లేకుండా దీనికి మరొక అర్థం చెబుతున్నాడు. వాచ్యేతి అంటే వాచ్యమైన అర్థంతో అనుగమం అంటే అనుసరించడం. అనుగచ్చతి అను అంటే పశ్చాత్. అను అంటే అర్థం పశ్చాత్ అన్నమాట. అనుగమం పశ్చాత్ గమనం. అనుగమనం అంటే అనుసరించడం. అనగా అపరిస్థిత ప్రశంసా అలంకారాల వలె దాంతో సమానమైన ప్రాధాన్యం అర్థము. నా ప్రతీయతే అనగా దాని ప్రాధాన్యం స్పష్టంగా కనపడదు, బలవంతంగా దానికి ప్రాధాన్యం ఉన్నట్టుగా కనపడుతుంది. అయినా అది హృదయంలో ప్రవేశించదు, మనస్సుకు నచ్చదు. ప్రార్థయే తావత్ ఇత్యాదుల్లో ఎక్కడొచ్చింది శ్లోకం మనకి? ప్రార్థయే తావత్ ప్రసీద అనేటువంటి చెప్తూ నువ్వు ఏం చేస్తున్నావు? ఇవే కాదు, నువ్వు వీళ్ళెవరు అభిసారికాణమపి కార్యం కరోషి ఇబ్బంది కల్పిస్తూ ఉంటాడు. మా నాయకుడితో మాట్లాడుతూ నువ్వు బాధపడకు, నువ్వు ఇలా చేసే దానివల్ల నష్టం ఉందని చెప్తూ చూద్దాం ఒకసారి ఆ శ్లోకం. అభిసారికాణమపి వాళ్ళకు తిరిగే వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నామని వెనక్కి తీయండి. 6వ శ్లోకం అంట దీనికి. ప్రార్థయే తావత్ వచ్చింది 6వ శ్లోకం. 103వ పేజీ తీయండి, దొరుకుతుంది కాబట్టి మీకు. ఈ పుస్తకం ఉన్నవాళ్ళు 103వ పేజీ తీసినట్టయితే అందులో లోచనంలో ఉంటుంది. ప్రార్థయే తావత్ ప్రసీద నివర్తస్వ ముఖశశి జ్యోత్స్నా విలుప్త తమో నివహే అభిసారికాణం విఘ్నం కరోషి అన్యాసామపి హతాసే. హే హతాసే,
అభిసారికానామపి విఘ్నం కరోషి. నువ్వు ఇలా చేయటం చేత అభిసారికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందువలనట? నివర్తయస్వ, తిరిగి వెనక్కి వెళ్ళిపో. ముఖ శశి జ్యోత్స్న విలుప్త తమో నివహే. ముఖ శశి జ్యోత్స్న విలుప్త తమో నివహే. నీ యొక్క ముఖము యొక్క శశి చంద్రుడి వంటి ముఖము నుండి కలిగినటువంటి జ్యోత్స్న అంటే వెన్నెల, చంద్రికా కౌముది, జ్యోత్స్న ప్రసాదస్తు ప్రసన్నత అంటాడు అమరకోశంలో. జ్యోత్స్న అంటే వెన్నెల. కాబట్టి ఆ వెన్నెల చేత విలుప్త, లోపము చేయబడినటువంటి తమో నివహే. తమహ అంటే అజ్ఞానం పోయింది, అంటే చీకటి పోయింది, పోగొట్టేదానా. అంటే నువ్వు వెళ్ళటం చేత నీ ముఖము నుండి వచ్చేటువంటి కాంతులు అవి మళ్ళీ అక్కడ పోగొట్టడమే. నీ ముఖం వచ్చేటువంటి కాంతుల చేత చీకటంతా పోతుంది. అభిసారికులు వెళ్ళాలి అంటే చీకటి ఉండాలి. కాబట్టి వాళ్ళకు కూడా నువ్వు విఘ్నం కరం చేస్తున్నావు అని చెప్పి అక్కడ చెబుతున్నాడు. ఏమని అక్కడది? గృహగత నాయిక గోత్రస్ఖలితాది అపరాధిని నాయకే సతి, నాయక గోత్రస్ఖలితాదిని అపరాధే సతి. సప్తమి. నాయకుడు గోత్రస్ఖలనం చేయడం చేత, అంటే వచ్చిన నాయకుని కాకుండా వేరే నాయకుని తను ఉచ్చరించడం చేత ఆవిడ కోపం వచ్చింది. కోపం వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. ప్రతిగంతం ప్రవృత్త. అప్పుడు నాయకుడు అంటున్నాడు, చాటుపకమ పూర్వకం నివర్తితే, ఆవిని ఆపేస్తున్నాడు. నా కేవలం స్వాత్మన మమత నివృత్తి విఘ్నం కరోషి యవదన్యాసామీ. నువ్వు వెళ్ళిపోవటం మూలంగా, నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవటం మూలంగా నాకు నీకే కాదు బాధ కలిగేది అంటూ అభిసారికలకు కూడా దొరుకుతోందని చెప్పి వాళ్ళని అభిసరంతి అభిసారికాహ. అభి అంటే ప్రతి, వాళ్ళని గూర్చి. అభిసరంతి ఎవరిని గురించి? ప్రియుడిని గురించి వెళ్తున్నారు కాబట్టి అభిసారికులు అన్య. కాబట్టి నకదాచన సుఖ లవలాభ అపి భవిష్యతి. నకదాచన సుఖ లవలాభ అపి భవిష్యతి. కొంచెం కూడా సుఖం ఇక్కడ నీకు లభించదు. అత ఏవ హతాసీతి. కాబట్టి నువ్వు వచ్చిన ప్రయోజనం లేదు. నువ్వు వచ్చిన దాని తిరిగి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోవడం మూలంగా నీకు లాభం లేదు, నాకు లాభం లేదు. ఇంతేకాకుండా అభిసారికులందరూ కూడా తిరిగే వాళ్ళు కూడా వాళ్ళకి కష్టం కలిగించు దాని వద్ద. కాబట్టి హతాసి. హత అంటే మరణించి, అంటే పోయినటువంటి ఆశ కలగానవయ్యావు. కాబట్టి ఎక్కడికి నువ్వు వెళ్ళకుండా ఇక్కడే ఉండు. నివర్తస్వ. కాబట్టి ప్రార్థయే, నేను ప్రార్థిస్తున్నాను, వెళ్ళకు అని చెప్తున్నాడు. అది ఆ శ్లోకం అక్కడ. ఇది 103వ శ్లోకంలో దీని వ్యాఖ్యానం ఇవ్వడం జరిగింది అక్కడ. అది ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు దాన్ని. ప్రార్థయే తావత్ అనే ఇత్యాదుల్లో కూడా ఇతరులు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా హృదయంగమంగా లేవో అట్లే తేనేతి. అందుచేత వ్యంగ్యంగా ఉన్న దానికి ప్రాధాన్యం లేకపోవటము, అస్పష్ట గోచరము, వాక్యంతో సమానం ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పి చెబుతున్నాడు. అంటే ప్రాధాన్యంగా అస్పష్టంగా ఉండటం వల్ల 4 ప్రకారాల్లోనూ ఇక 4 రకాలు చెప్పినట్లు అనమాట. అది ఏమిటా 4 రకాలను? అందుచేత వ్యంగ్యం ఉన్న దానికి ప్రాధాన్యం లేకపోవటము, 1 అస్పష్టంగా గోచరించటం, 2 వాక్యంతో సమానమైన ప్రాధాన్యత ఉండటం, 3 ప్రాధాన్యం అస్ఫుటంగా ఉండటం అనే 4 రకాల ప్రకారాలను ధ్వని అనే వ్యవహారం ఎక్కడెక్కడ ఉండదు. దానిని ధ్వని అనకూడదు. క్వేది ఎక్కడైతే ఉందయా అంటే ఈ ధ్వని వ్యవహారం ఎక్కడ ఉండాలో తత్పరావేవ ఇత్యాది శ్లోకంలో చెబుతున్నాడు. సంకరోజిత అనగా అలంకారానికి స్థానం ఉంటుంది అనే శంకకు అవకాశం లేనిది అని. సంకర అలంకారాలతో శూన్యమైనది అనే అర్థం మాత్రం సరైనది కాదు. ఇక్కడ సంకర అనేది ఇతర అలంకారాల ఉపలక్షకం అని చెప్పడం క్లిష్ట కల్పన అవుతుంది. దానివల్ల మనకు అది క్లిష్టం అవుతుంది, అస్పష్టం అవుతుంది. అది కాదు అని చెప్పి దానికి అంటే 4 రకాల మనకి ప్రకారాలు ఇచ్చాడు. అందులో కూడా ధ్వని అనే అక్కడ మనకి కనపడదు అంటున్నాడు. ఇతశ్చ నా అంతర్భావ యథా కావ్య విశేష అంగీధ్వనితి ఖచ్చిత. ఇతశ్చ నా అంతర్భావ యథా కావ్య విశేష అంగీధ్వనితి. అంటే దీనికి కావ్య విశేషమే ధ్వని, అంగీ అయిన కావ్య విశేషమే ధ్వని అని చెప్పబడింది. తస్య పునః అంగాన్ని, ఆ ధ్వనికి అంగములు ఏమిటయ్యా అంటే అలంకారాలు, గుణములు, ఊర్తులు అనేటువంటి వాటి ప్రతిపాదింపబడ్డాయి. నచ అవయవ ఏవ పృథగ్భూత అవయవేతి ప్రసిద్ధి. అంటే అవయవ ఏవ పృథగ్భూత అవయవేతి ప్రసిద్ధి. అవయవాన్నే అవయం నుంచి వేరు చేసి అవయవి అనడం ప్రధానం కాదు. అవయవాన్ని అవయవము ఒక భాగము, అవయవి అన్ని భాగాలు కలిపినట్టు దాన్ని అవయవి అన్నాం.
అంగము, అంగి. అంగము అంటే ఒక భాగం, అంగి అంటే ఇన్ని భాగాలు ఉన్నటువంటిది కలిపి ఉన్నటువంటి దాని అంగము. ఇప్పుడు ఏం చేశారు ఇక్కడ? ఇది అవయవాన్ని అవయవి నుంచి వేరు చేసి ఒక అవయవాన్ని పక్కన పెట్టేసేసి, ఉదాహరణకి శరీరం అనేటువంటిది అంగి, అవయవి, ఇవన్నీ అవయవములు. చేతులు కాళ్ళు అని అవయవములు. ఒక కాళ్ళలో ఒక చెయ్యో పక్కన పెట్టేసి ఇదే అవయవి అంటావా అంటున్నాడు. అది అక్కడ గ్రహించాల్సిన విషయం. అవయవము వేరు, అవయవి వేరు. అవయవములు కలిస్తే అవయవి అయింది, అంగములు కలిస్తే అంగి అయింది. కనుక ఇప్పుడు ఏంటి? ఈ అంగిలో నుంచి ఒక అంగాన్ని తీసి ఇదే అంగి అంటావా నువ్వు అంటున్నాడు. కాదు, అది అంగి ఎందుకు అవుతుంది? అంగమే అవుతుంది, అదొక భాగమే అవుతుంది. అది సంభవిస్తే అంగి అయిన ధ్వనిగానే అయిపోతే కూడా మహాధ్వని మహావిషయం అవటం వల్ల తన నిష్టమే ఉండదు, తన నిష్టత్వమే ఉండదు. అది ప్రధానంగా కాదు అని. ఇతశ్చేతి కేవలం అన్యోన్య విరుద్ధ వాచ్యవాచక భావ వ్యంగ్య వ్యంజిక భావ సమాశ్రయత్వాత్ తాదాత్మ్య అలంకారాణం ధ్వనేశ్చ యావత్ స్వామి భృత్యవత్ అంగిరూప అంగరూపయో విరోధాదిత్యర్థ. స్వామి భృత్యుడు అంటే స్వామి వేరు, భృత్యుడు వేరు. అలాగే అంగము అంగి అంటే ఈ భృత్యుడు ఉంటేనే స్వామికి అక్కడ ప్రాధాన్యం. స్వామి అన్నప్పుడు వెంటనే అక్కడ భృత్యుడు ఉండాలి, అక్కడ తప్పదు. భృత్యుడు అంటే ఒక స్వామి ఉండాల్సిందే. స్వామి ఎవరికి భృత్యుడేనా అని ప్రశ్న వస్తుంది. స్వామి అనగానే ఎవరికి స్వామి అనే ప్రశ్న వస్తుంది అక్కడ మనకి. కాబట్టి స్వామి భృత్యవత్ అంగి రూపాంగరూపయో అంటే అలంకారానికి ధ్వని ఒకటే ఉండడానికి వీల్లేదు. ఎందువలనంటే అలంకారాలు తమకి శబ్దాలకి మధ్య ఉన్న వాచ్యాల మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పడం ఇక్కడ. ఒక్కొక్క అవయవం అర్థము అంగి అవయవం అంటే ఈ అర్థాన్నే పృథగ్భూత అనే మాటలో చెబుతున్నాడు. పృథగ్భూతమైనది వేరే కాకపోవచ్చు, అలా కాకపోవచ్చు, సముదాయంలో మధ్య ఉన్నది అని దానికి వివరణ ఇచ్చిన తర్వాత అలా చెప్పినప్పుడు కూడా సముదాయాలు కాదు అని వివరణ. ఎక్కడికి వచ్చాం మళ్ళీను? ఒక చోట 10 కలిస్తే అది సముదాయం, ఆ సముదాయంలో ఉన్న ఒక్కొక్కటి సముదాయులు అన్ని కలిస్తే సముదాయం అవుతుంది. కనుక దానికి అక్కడ చెప్పాడు. చెప్పిన తర్వాత మరి దీనికి అర్థం వ్యాఖ్య ఎక్కడ చెప్పాడు? దొరకలా మనకి. తథా ఇది తదాపి నసకేన సముదాయం అన్యేషామపి సముదాయం తత్ర భావాత్ తత్సముదాయమచ్చే ప్రతిమానం నచ అలంకార రూపం ప్రధానత్వాదేవ ఎత్తు అలంకార రూపం తత్ అప్రాధానత్వాత్ నధ్వని. ఏదైతే అలంకార రూపం అవుతుందో అది అప్రధానం అవటం చేత ధ్వని లేదు. తదా తత్వమేవ నన్ను అలంకార ఏవ కశ్చిత్ త్వయా ప్రధానత అభిషేకం దత్వా ధ్వనిది ఆత్మదిత్య ఉక్త ఇచ్చి ఆశంక్య ఆహా. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం వినాలి. ఏవ కశ్చిత్ త్వయా ప్రధానత అభిషేకం దత్వా, ఒక అలంకారానికే ప్రాధాన్యాన్ని ఇచ్చి ధ్వని రీతి అని చెప్పి ఆత్మ అని చెప్పి, ఆత్మ అని చెప్పడానికి ఎలా వచ్చింది నీకు? ఈ పదానికి ఎక్కడ వెళ్ళిపోవాలి మనం? ఒకసారి వెనక్కి వెళ్ళాలి. కావ్యస్యాత్మా ధ్వనిరితి బుధైర్యస్సమాంనాథ పూర్వ మందాకరంత తస్యాభావం జగదురపరే భక్తమాహుస్తమన్యే కేచిద్వాచాం శ్రుతమ విషయే తత్వమూచుస్తదీయం తేన బ్రూమః సహృదయమన ప్రీత ఏతత్స్వరూపం అని చెప్పాడు. కావ్యస్యాత్మ అని అది చెప్పుకోవచ్చు. ఇంకో శ్లోకం కూడా చెప్పుకోవచ్చు. కావ్యస్యాత్మ స ఏవ అర్థః తథాచ ఆదికవే పురా క్రౌంచద్వంద్వ వియోగోత్థ శోక శ్లోకత్వమాగత అని చెప్పిన శ్లోకం కూడా మనం ఇక్కడ ఈ ఆత్మ అని పదం కోసంగా మనం ఇక్కడ ఆ రెండింటిని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. దాని ధ్వని అని చెప్పి ఆత్మ అని చెప్పడం చేత యదపి వా ఇది నహి సమాసోక్త్యాదీనాం అన్యతమ ఏవ అసౌ తథా అస్మాభిః కృతః. సమాసోక్త్యాదీనాం అన్యతమ ఏవ అసౌ తథా అస్మాభిః న కృతః. ముందుంది కదా నకారం, ఆ నకారం తెచ్చుకోవాలి. తద్వివిక్తత్వేపి భావాత్ సమాసోక్త్యలంకార స్వరూపస్య సమస్తస్య అభావేపి తస్య దర్శిత్వాత్ అత్తా అత్ర నిమజ్జతి ఇది కస్యవాన హోతి రోషో ఇది తదనన్.
అచ్చాది తథాహ న తన్నిష్టత్వమేవేతి అత్ర నిమజ్జతి అత్రాహం దివసకం ప్రలోకయ మాపథిక రాత్ర్యంతక శయ్యాయామావయోర్మాంక్షీః ఇత్యస్మిన్ శ్లోకే అపి ఇత్యత్ర అస్మిన్ శ్లోకే అపి తత్ర నాయికా కిం వక్తి अत्र मम अत्ता अत्तशयनं मम श्वश्रूः अत्तशयनं करोति अत्र अहं शयनं करोमि भवान् रात्र्यन्धकः भवान् अतः इदानीमेव पश्यतु इदानीमेव दृष्ट्वा यतः रात्रौ आगत्य आवयोः शयनेषु मम काङ्क्षीः आवयोः शयनेषु न पततु कृपया इति वदति तत्र भावः अस्ति अन्यः भावः अन्यः विषयः अन्यः अत्र भावः अत्र मम श्वश्रूः यत्र शयनं करोति तत्र भवान् मा पततु रात्र्यौ यतः मम मञ्चे आगच्छतु इति विषयः तत्र उक्तः इति तदेव अपि च कस्य वा न भवति कस्य वा न इत्यादि श्लोके कस्य वा न भवति रोषो दृष्ट्वा प्रियाया सवर्णमधरं सभ्रमर पद्माघ्रायिणी वारितवामे सहस्वेदानीम् इत्यस्मिन् श्लोके अपि स एव विषयः प्रस्तावितः कः विषयः प्रस्तावितः इति चेत् नायिकां प्रति तस्य परिचारिका वा तस्य सखा वा वक्ति किं वदति तावत्पर्यन्तं नायकः तत्र नास्ति इयं नायिका अन्येन सार्थं कार्यक्रमे अन्येन सार्थम् आनन्दम् अनुभूता अतः तद्दृष्ट्वा तस्मिन् समये आनन्दरसोद्बोधन समये तस्याः अधरः खण्डितः भवति आनन्दसागर तस्याः संगम समये प्रतिविशेषेषु तत्र तत् अधरभङ्गं दृष्ट्वा भग्नं दृष्ट्वा अधरं व्रणितं दृष्ट्वा नायिकां प्रति स्नेहिता सखा वदति तस्मिन् समये एव तत्र तस्याः नायकः पतिः आगच्छति यदा पतिः न जानाति यदा पतिः तस्मिन् विषये नायिकां प्रति रोषं न प्रकटयति तथा कर्तुं नायिकायाः सखी एवं वदति किं वदति कस्य वा न भवति रोषः दृष्ट्वा प्रियाया सवर्णमधरं सभ्रमर पद्माघ्रायिणी वारितवामे सहस्वेदानीं हे वारितवामे अहं बहुवारं वदन्ती अस्मि किमिति भवती तत्र पद्मम् आघ्राणं करोति भवती पद्मम् आघ्राणं करोति तत्र पद्मे किमस्ति भ्रमरः अस्ति अतः भवती सभ्रमर पद्माघ्रायिणी यत्र पद्मे भ्रमरः विद्यते भवती किं कृतवती तत्र गत्वा तं पद्मम् आघ्राणं करोति तत्रैव विद्यते राराजते भ्रमरः अत्र भ्रमरः किं करोति तत्र तस्य स्थानं प्रति आगतम् इति मत्वा तं दशति तां नायिकां दशति तदा तस्मात् कारणात् तव अधरः व्रणितः जातः खण्डितः जातः इति भवती न जानन्नपि न जानन्ती भवती स्थितवती अहं बहुवारम् उक्तवान् अहं बहुवारम् उक्तवती अपि भवत्याः सकाशे तदा न करोतु इति तादृशीं व्रणसहितं स्वर्णसहितम् अधरं दृष्ट्वा कस्यापि कोपं नागच्छति वा कः अपि तूष्णीं तिष्ठति कस्य वा कोपः नागच्छति कस्य वा न भवति रोषः नागच्छति भवतु इदानीं भवत्याः पतिः समागतः सः अन्यथा चिन्तयति भवतु नाम किं करोति भवती त्वया इत्थं कृतं इत्थं भवत्या न करणीयं तथापि भवती कृतवती अतः तस्य भवत्याः पत्युः रोषं वा अपमानादिकं वा ताडनादिकं वा निन्दा वा वचनानि वा भरतु स्वीकरोतु किं करोति सहस्व इदानीम् इति वदति तत्र अतः तादृशेषु अत्र निमित्ति कस्य वा न भवति इत्यत्र न तन्निष्ठत्वमेव तत् निष्ठत्वमेव न इति वदति अतः तदनन्तरं
ధ్వన్యాలోకः सूरिभिः कथितः इति विद्वदुपज्ञेयमुक्तिः न तु यथा कथञ्चित् प्रवृत्तेति प्रतिपाद्यते। सूरिभिः कथितः किं किमुक्तवान्? काव्यस्यात्मा निर्दिबुधैर्य समाम्नातपूर्वः तस्याभावः यत्रार्थशब्दो वा तमर्थमुपसर्जनीकृतस्वार्थौ व्यङ्क्तः काव्यविशेषः सध्वनिरिति सूरिभिः कथितः इति तत्र उच्यते। सः ध्वनिरिति सूरिभिः कथितः। सूरिभिः तत्र व्याख्यानं कृतं काव्यतत्त्वविधायिभिः इति तत्र लिखितं। सूरिभिः नाम काव्यतत्त्वविधायिभिः इति तत्र तस्मिन् समये लिखितमस्ति। इदानीं तदेव वाक्यं यत् अयं स्मरति। सूरिभिः गजितः इति विद्वत् उपज्ञेयमुक्तिः न तु यथा कथञ्चित् प्रवृत्तेति प्रतिपाद्यते। प्रथमे हि विद्वांसः वैयाकरणाः व्याकरणमूलत्वात् सर्वविद्यानाम् इति तत्र अस्ति। किम् अस्ति? प्रथमे हि विद्वांसः वैयाकरणाः। विद्वान् नाम वैयाकरणिरेव। यः व्याकरणं सम्यक् पठति स एव विद्वान् इति ज्ञातुं शक्यते प्रारम्भे एव। प्रथमः वैयाकरणः विद्वान् एव नाम अर्थात् तत्र सामान्यतः विद्वान् नाम विद्वान् विपश्चित् दोषज्ञः। विद्वान् नाम कः विद्वान्? व्याकरणपण्डितः एव विद्वान् तत्र पूर्वकाले प्रारम्भे आसीत्। किमर्थं कथमासीत्? व्याकरणमूलत्वात्। सर्वा भाषा अपि व्याकरणमूला एव। अतः लिंग वचन विभक्ति इत्यादिकं सर्वमपि व्याकरणद्वारा एव ज्ञायते। अतः व्याकरणमूलत्वात् सर्वविद्यानां। यतः तत्र एकम् अक्षरं वयं वदामः चेत् तत् अन्यं भवति, अन्यार्थं प्रतिपादयति। यथा एकं वाक्यं ज्ञापयामि। मानिषादप्रतिष्ठां त्वम् अगमः शाश्वती समाः यत् क्रौञ्चमिथुनादेकम् अवधिः काममोहितम् इत्यत्र एकम् इति पदम् अस्ति। एकम् इति पदज्ञानात् इति पदज्ञापनात् तत्र पुंविशेषम् इति अस्माभिः ज्ञातुं शक्यते। किन्तु एकाम् इति वयं यदा दीर्घं स्थापयामः, एकम् इत्यस्य स्थाने एकाम् इति दीर्घं स्थापयामः, तदा किं भवति? स्त्रीलिङ्गं भवति। तत् केवलम् एकस्मिन् अक्षरमात्रा एकमात्रद्वारा तत्र अर्थः विपर्ययः भवति। अतः वदन्ति एकमात्रलाभेन पुत्रोत्साहं मन्यन्ते वैयाकरणाः इति आभाणकमासीत्। एकमात्रलाभेन वैयाकरणाः पुत्रोत्साहं मन्यन्ते इति वदन्ति। अतः अत्र किम् उक्तम् अस्माभिः ज्ञानमिति चेत् व्याकरणमूलत्वात् सर्वविद्यानां ते च श्रूयमानेषु वर्णेषु ध्वनिः इति व्यवहरन्ति। तथैव अन्यैः तन्मत अनुसारिभिः सूरिभिः नाम पंडितैः सूरिभिः काव्यतत्त्वार्थदर्शिभिः सूरिभिः नाम काव्यतत्त्व अर्थदर्शिभिः इति ज्ञातव्यम्। वाच्यवाचक सम्मिश्रः शब्दात्मा काव्यमिति व्यपदेश्यः व्यञ्जकत्वसाम्यात् ध्वनिः इत्युक्तः। न च एवंविधस्य ध्वनेः पक्ष्यमाण प्रभेद तद्भेद संकलनया महाविषयस्य तत्प्रकाशनं तद् अप्रसिद्ध अलंकार मात्र प्रतिपादनेन तुल्यमिति तद्भावितचेतसां युक्त एव संरम्भः। न च तेषु कथञ्चित् ईर्ष्यया कलुषिता सेमुषीकत्वम् आविष्करणीयम्। कलुषितसेमुषीकत्वं यदा यदा असूया आगच्छति तदा तस्मिन् विषये पंडितविषये अस्माकं तु कालुष्यं भवति। तदा एवं ध्वनेः तावत् अभाववादिनः प्रच्युक्ताः। अत्र अस्माभिः किं ज्ञातव्यं चेत् చెప్పబడబోయే ప్రభేదాలను అంతర్భేదాలను కలపగా మహావిషయంగా ధ్వనిని ప్రకాశింపజేయటం ఏదో అప్రసిద్ధమైన అలంకారాన్ని ప్రతిపాదించడం వంటిది కాదు. అందువలన ఈ ధ్వని చేత భావితమైన చిత్తం కల వాళ్ళ సంరంభము ధ్వని గూర్చి బాగా మన్నం చేసి దాన్ని మనస్సులో ఆకళించుకున్న వాళ్ళు హడావిడి చేయటము యుక్తమే. వాళ్ళ మీద ఏదో ఈర్ష్య పెట్టుకుని వాళ్ళందరూ కలుషితమైన మనసులు కలవారు అని అనకూడదు. లేదా వాళ్ళ విషయంలో
కలుషితమైన సేముషిని, సేముషి అంటే తెలివితేటలు, బుద్ధిర్మనీష అధిషణ ధీప్రజ్ఞ సేముషీమతి అని అమరకోశం. ఇది ఎవరూ ప్రకటించకూడదు. ఈ విధంగా ధ్వన్యభావవాదులు నిరాకరించబడుతున్నారు. ధ్వని లేదు అనేటువంటి వాళ్ళు ఏం చెప్పారు అక్కడది? తస్యాభావం జగదురపరే అని చెప్పారు. కాబట్టి ఆ ధ్వన్యభావవాదుల గురించి ఇక్కడ వాళ్ళని కూడా దీన్ని స్పష్టంగా ఇక్కడ ఎదుర్కొడుతున్నారు. విద్వద్ ఉపజ్ఞ ఇది విద్వద్భ్యః ఉపజ్ఞా ప్రథమః ఉపక్రమः యస్యాః ఉక్తే ఇది బహువ్రీః తేన ఉపజ్ఞో ఉపక్రమం ఇది తత్పురుషాశ్రమం నపుంసకత్వం నిరవకాశం శ్రూయమాణేతి శ్రోత్రశుష్కులీం సంతావేవ ఆగతాః అన్యాః అంత్యాః శబ్దాः శ్రూయంత ఇతి ప్రక్రియాయాం శబ్దజాః శ్రూయమాణాః ఇత్యుక్తం తేషాం ఘంటానురణనరూపత్వం తావదస్తి ते ध्वनिशब्देन मुक्ताः यथा भगवान् भर्तृहरिः यस्संयोगवियोगाभ्यां करणैरुपयुज्यते उपजन्यते सस्फोटः शब्दाः ధ్వనయో అన్యైరుదాహృతాః వా పా అంటే వాక్యపదీయం అవుతుంది. బహుశా ఎవరిది? భర్తృహరి గారి అంటే వాక్యపదీయం. వాక్యపదీయంలో బ్రహ్మకాండంలో 102 శ్లోకంలో 102 దాంట్లో చెప్పడం జరిగింది అన్నాడు. అంటే విద్వదుపజ్ఞ విద్వద్భ్య ఉపజ్ఞ అని చెప్పుకుని చేత విద్వదుపజ్ఞ ఇయముక్తి అని విద్వదుపజ్ఞ శబ్దంలో స్త్రీలింగంలో ఉపజ్ఞ స్త్రీలింగంలో ప్రయోగించబడింది. కానీ ఉపజ్ఞ ఉపక్రమం తదాచిఖ్యాసాం అనే పాణిని సూత్రం ఉపజ్ఞా ఉపక్రమం తదాధ్యాచిఖ్యాసాం అనేటువంటి పాణిని యొక్క సూత్రంలో తర్వాత వచ్చే విశేషం ఏదైనా ఈ పదం నపుంసకలింగంలో ఉండాలి. ఉపజ్ఞ ఉపక్రమ శబ్దాలు అంతకు ముందున్న తత్పురుష సమాసము, అది ఆది యందు కలది అనే అర్థంలో నపుంసకలింగంలో ఉంటుంది. ఈ సూత్రానికి అర్థము పాణిన్యుపజ్ఞం గ్రంథ, అయం గ్రంథ పాణిన్యుపజ్ఞం అన్నాడు అక్కడ. ఉపజ్ఞం గ్రంథ, గ్రంథ శబ్దం పుంలింగమైంది. ఉపజ్ఞం అని చెప్పడం నపుంసకలింగం వస్తుంది. అక్కడ నపుంసకలింగం చెప్పాడు కదా, విశేషం ఏదైనా సరే ఈ పదం నపుంసకలింగాలు అని చెప్పినట్టుగా వచ్చింది. నందోపక్రమం ద్రోణ, ద్రోణ పుంలింగము శబ్దము, నందోపక్రమం ద్రోణము అంటే ఒక కొలబద్ద, ఒక సేరు 2 సేరులో మరకము ఉండేటువంటిది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకుందాం. యామునాచార్యుల వారు ఉన్నారు కదా, యామునుల వారు అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని బాగా ప్రతిపాదించిన వాళ్ళలో యామునాచార్యుడు అని చెప్పి ఒక ప్రసిద్ధి ఆయన. ఇప్పుడది కులోత్తుంగ చోళుడు రాజ్యంలో అనమాట. అప్పుడు వీర వైష్ణవము వీరశైవము వెళ్లి విరుచున్న రోజుల్లో యామునాచార్యుడి గురుకులంలో ఉండి విద్య నేర్చుకున్న సందర్భంలో, వైష్ణవ సంప్రదాయాన్ని నేర్చుకున్న సందర్భంలో అక్కడ విద్వజ్జన కోలాహలుడు అనేటువంటి ఆ రాజగురువు ఉన్నాడు. ఆయన శైవుడు, పరమశైవుడు, వీరశైవుడు. తన రాజ్యంలో వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేటువంటి దాన్ని మహారాజు ద్వారా చేయిస్తూ ఉంటే పైన అలాగ ఎవరైనా వైష్ణవులు కనపడితే వాళ్ళందరి మీద అప్పుడంతే వైష్ణవులు ఉన్నారంటే మామూలుగా పాఠాలు చెప్పుకునేవాళ్ళు కదా గురుకులాలు. ఆ గురుకులాల మీద ట్యాక్స్ వేస్తున్నారు. ఇప్పుడు చూడండి కర్ణాటకలో దేవాలయాల మీద బాగా డబ్బు వచ్చిన వాళ్ళకి ట్యాక్స్ వేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగనమాట. అలాగ పాఠాలు చెప్పుకునే వాళ్ళ మీద కూడా వాళ్ళు ట్యాక్స్ వేస్తుండేటువంటి వాళ్ళు. ఆ ట్యాక్స్ వేయడంలో ఆ విద్వజ్జన కోలాహలుడు అనేటువంటి మహారాజు యొక్క మహారాజుకి గురు, ఆయన ఎవరు? కులోత్తుంగ చోళుడికి ఆయన గురువు ఆచార్యుడు. ఆయన ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడాను వెళ్ళి ఎక్కడెక్కడైతే వైష్ణవ గురుకులాలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి డబ్బులు పట్టరమని చెప్పంటూ ఒక కాగితం రాసి పంపించేట. ఏమైనా కాగితం రాసి శివాత్ పరతరం నాస్తి, ఒక కాగితం మీద శివాత్ పరతరం నాస్తి అని ఈ కాగితాన్ని అందరూ ఒప్పుకోండి అని చెప్పి పంపించేట. అంటే కత్తి కావాలా ఖురాన్ కావాలా చెప్పినట్టుగానే వాళ్ళు ఇక్కడ ఏం చేశాడు, ఆ కాగితం ప్రతి గురుకులానికి పంపించి దీని మీద సంతకం పెడితే ఒప్పుకున్నట్లెక్క అనమాట. శివుడి కన్నా గొప్పవాడు ఎవరు లేరు అని ఒక ప్రతిపాదన చేస్తున్నప్పుడు రాజభటులు కాగితం పట్టుకుని ఈ యామునాచార్యుడు ఎక్కడైతే విద్య నేర్చుకుంటున్నాడో అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ కాగితం ఇచ్చారట. దీని మీద సంతకం పెట్టమన్నారు అని చెప్పి మహారాజు గారు పంపించారు అని చెప్పి, రాజగురు గారు పంపించారు అని.
ఆ సందర్భంలో గురువు గారేమో లోపలికి వెళ్ళారు. ఆ సందర్భంలో ఈ యామునాచార్యుడు అప్పుడు అన్నేళ్ళట 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లవాడిన ఈ యామునాచార్యుడు వారు ఏం చేశారట, ఆ కాగితం తీసుకుని దాని మీద రాశారు కింద ద్రోణమస్తి తతః పరం అని రాశారు. శివాత్పరతరం నాస్తి అని ఆయన చెప్పిన రాయంగానే దాని కింద ద్రోణమస్తి తతః పరం అని రాశాడు. అంటే అక్కడ అర్థమైపోయింది, చమత్కారం చేశాడు ఆయన. శివ అనే పదానికి శివ అంటే ఒక కొలత వద్ద, ఇంకో అర్థం ఏంటంటే శివాత్ పంచమీ భక్తి, శివుడి కన్నా ఎవరు గొప్పవాడు లేడని చెప్పి ఆయన రాస్తే ఈయన ఏం చేశాడు, ఆ శివుడు అనే పదానికి చమత్కారంగా సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం చేత శివ అంటే ఒక కొలత బద్ద అన్నమాట, సేరు అర్ధ సేరు పావు సేరు ఎంతో లెక్క ఉంటుంది దానికి ద్రోణం అంటే దీనికి కొన్ని రెట్లు ఎక్కువ అన్నటువంటి దాని పేరు ద్రోణము అన్నారు. కాబట్టి ఈ శివుడి కన్నా గొప్పవాడు లేడని నువ్వు రాస్తే దీనికన్నా మించిన వాడు బోళ పొందాడు అని అంత పైకి వచ్చేటట్టుగా వ్యంగ్యంగా చెప్పి మామూలుగా అర్థం తెలియనట్టుగా రాసి పంపించాడు. ఆ చూడంగానే రాజగురు ఒళ్ళు మండి పిలిపించండి రా ఆయన్ని అన్నట్టు ఆ పిల్లవాడిని వీళ్ళందరూ బయలుదేరి మహారాజు సభకి వెళ్ళిపోయారు. మహారాజు సభకి వెళ్ళిన తర్వాత మహారాజు గారు కూర్చోబెట్టి ఆ విద్వజన కోలాహలుడిని ఈ పిల్లవాడు నువ్వా రాసింది ఇది అన్నట్ట. అప్పుడు ఆయనకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లవాడికి ఆ యమనాచార్యుడికి నేనే రాశాను అన్నట్ట. అయితే ఏమిటి అర్థం అంటే మా గురువు గారు చెప్పింది ధిక్కరిస్తావా నువ్వు అన్నప్పుడు అప్పుడు ఆయన ఇద్దరికి వాదన పడుతుంది. ఎవరికి? రాజగురువుకి ఈ యామునాచార్యుడి వారికి. ఆ వాదన పడటంలో ఇద్దరు వాదించడంలో ఏదో విషయాలన్నీ శాస్త్ర విషయాలని వర్తిస్తుంటున్నారు. ఎన్ని చేసినా కూడా ఈ యమనాచార్యుడే గెలుస్తున్నాడు అన్నిట్లో. అప్పుడు ఆయన అన్నట్ట రాజగురువు ఇవన్నీ కాదు కానీ నేను నువ్వు ఒక 3 ప్రశ్నలు వేయి, నువ్వు ఒక 3 మాటలు చెప్పు, ఆ మాటలు నేను కాదంట. నేను 3 మాటలు చెబుతా, అవి నువ్వు కాదను, సరిపోతే మనం గెలిచినట్లు లెక్కేస్తాను అన్నా. అయితే ఛాన్స్ ముందు నీకే ఇస్తాను, పిల్లవాడు కదా, నువ్వే 3 ప్రశ్నలు వేరా అన్నాడు. మాటలు చెప్పు, నువ్వు చెప్పిన మాటలు నేను కాదని నిరూపిస్తాను అన్నట్టు. అలాగే మరి నిరూపించవయ్యా అని ఆయన చెప్పాట. మొట్టమొదటి పైన చెప్పాటైనా ఈ రాజు ధర్మాత్ముడు కాడు అన్నాడు. నిన్ను గన్న తల్లి గొడ్రాలు కాదు, నిన్ను గన్న తల్లి గొడ్రాలు కాదు అన్నాడు. ఎవరిని? ఈ రాజగురువుని. రెండోది ఈ రాజు ధర్మాత్ముడు, అది రాజు పరగని రాజు ధర్మాత్ముడు. మూడో ప్రశ్న రాజుగారి భార్య పతివ్రత అని 3 మాటలు చెప్పాట యమనాచార్యుడు వారు. చెప్పి వీడిని నువ్వు కాదు అని చెప్పవయ్యా అన్నాడు. నిన్ను గన్న తల్లి గొడ్రాలు కాదు అని చెప్పాడు. అంటే గొడ్రాలు అని నిరూపించుకోవాలి ఆయన. తను పుట్టినవాడు తను ఉన్నాడు కదా, గొడ్రాలు ఎలా నిరూపించుకుంటాడు ఆయన? ఒక గొడ్రాలంటే వంధ్య, పిల్లలు పుడితే వంధ్య ఎలా అవుతుంది? అది పోయింది. రెండోది రాజు ధర్మాత్ముడు అని చెప్పాడు. ధర్మాత్ముడు కాదని చెప్తే ఒక రాజు ఒప్పుకుంటాడా? మూడోది రాజుగారి భార్య పతివ్రత అన్నాడు. పతివ్రత కాదు అని నిరూపించాలి ఆయన. దాంతో వాడికి ఏం అర్థం కాక ఆ విద్వజ్జన తలకాయ వచ్చి కూర్చుంటే అప్పుడు మహారాజు అన్నాడు, ఓ యమునాచార్య నువ్వే నిర్ణయించబోయి, నువ్వే దానికి చెప్పబోయా అన్నాడు. ఇది కాదని నిరూపించు నువ్వు, అప్పుడు ఒప్పుకుంటామన్నారు. అప్పుడు చెప్పాట, నాయనా ఈయన కన్న తల్లిది గొడ్రాలేనయ్యా, గొడ్రాలు కాదని చెప్పాను, ఇప్పుడు దాన్ని నిరూపిస్తున్నాను, గొడ్రాలుగా నిరూపిస్తున్నాను. ఎలాగట? వంధ్య, కాకవంధ్య, కదలి వంధ్య అని 3 రకాలు ఉంటారు. వంధ్య అంటే గొడ్రాలు, కాకవంధ్య, కదలి వంధ్య. కాకవంధ్య అంటే ఒక పిల్లవాడు ఒక సంతానం పుట్టిన తర్వాత ఇంకా సంతానం కలగకపోతే దాన్ని కాకవంధ్య అనాలి. కదలి వంధ్య అంటే ఒక సంతానం కలిగిన తర్వాత ఆ తల్లి మరణిస్తే దాన్ని కదలి అంటే అరటి చెట్టు కదా, అరటి చెట్టుకు ఒక గెల వేస్తుంది, గెల వేసిన తర్వాత ఇంకా అరటి చెట్టు కొట్టేస్తాం ఒక గెలతోనే. కనుక కదలి వంధ్య అంటే అంటే ఒక సంతానం కలిగిన తర్వాత ఆ తల్లి మరణిస్తే ఆవిడ కదలి వంధ్య అనాలి. కాకవంధ్య అంటే ఒక పిల్లవాడు ఒక సంతానంతోనే ఉండిపోతే అది కాకవంధ్య అనాలి. వంధ్య అంటే అసలు పిల్లలు పుట్టకపోతే. కాబట్టి నువ్వు ఒకటే పుట్టావు కాబట్టి మీ అమ్మగారు కాకవంధ్య, కాబట్టి మీ అమ్మగారు గొడ్రాలే అని పిలిపించాడు. రెండో దానికి ఏం చెప్పారట? మహారాజు గారు ధర్మాత్ముడు కాదని నిరూపించాలి. ఈ మహారాజు గారు ధర్మాత్ముడు కాదు అన్నాడు. ఎందుకు కాదు అంటే నీలాంటి దుర్మార్గుని పక్కన పెట్టుకుని, ధర్మహాని చేసేటువంటి వాడిని పక్కన పెట్టుకుని నిన్ను రాజుగురువుగా పెట్టుకుని గురుగారు మీరు మ్యూట్లోకి వచ్చారు. మీరు మ్యూట్లో ఉన్నారు గురుగారు.
తర్వాత మూడోది ఏమైంది, ఈ రాజుగారి భార్య పతివ్రత అని చెప్పాడు, పతివ్రత కాదు అని నిరూపించాలి. ఎవడైనా నిరూపించగలుగుతాడా? పైన అందరూ మహారాణి గారు పక్కన కూర్చుని చూస్తా, పైన కూర్చుని వింటూ ఉందని నేను. అప్పుడు చెప్పాట, ఈ రాజుగారి భార్య పతివ్రత కాదయ్యా. ఎందుకు కాదు అంటే, పతిని ఎల్లప్పుడూ అనుసరించి ఆయన మాటలకు వ్యతిరేకంగా చెప్పకుండా ఉండేటువంటి ఆవిడ పతివ్రత అనాలి. కానీ ఈవిడ నిన్న సాయంత్రము నా విషయంలో మహారాజుతో పోటీపడి మహారాజుతో వాగ్వాదం చేసుకుని నేను గెలుస్తానా వాడు గెలుస్తాడా అనుకుని మహారాజుకు ఒక పందెం పెట్టింది. ఈ పిల్లవాడు గెలిచినట్లయితే నాకు అర్ధరాజ్యం ఇవ్వాలి, లేదు ఈ పిల్లవాడు ఓడిపోయినట్లయితే నేను రాజ్యాన్ని వదిలేసి ఊరు చివరికి వెళ్ళి అక్కడ కుక్కలను తీసుకుని వాటికి ఏదో ఉండి పెట్టుకుంటూ నేను చూసి బతుకుతాను అని పందెం పెట్టింది. కాబట్టి ఇది తప్పు గనక ఇది ఈ విధంగా భర్తతో పందెం వేయకూడదు, కాబట్టి ఆవిడ పతివ్రత కాదు అని చెప్పాట. అనేటప్పుడు అప్పుడు అందరు పేషెంట్ మెచ్చుకున్నారు. అక్కడ జరిగింది ఏంటి, శివాత్ పరతరం. గురువు గారు రెండో సమాధానం మేము వెళ్ళేది మ్యూట్ లోకి వెళ్ళేది, మళ్ళీ చెప్పారు ఒకసారి. అయ్యా, రాజుగారి ధర్మాత్ములు కాదన్న దానికి మేము వెళ్ళలేదు, ధర్మాత్ముడు కాదు అంటానికి నీలాంటి ఒక దుర్మార్గుడిని పెట్టుకుని రాజుగురువుగా పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ పండితుల్ని హింసిస్తున్నాడు మహారాజు. దానికి కారణం కనుక అది ఆ మహారాజు అలా హింసించడం తప్పు కనుక. రాజు అంటే అందరినీ కూడా సమానంగా చూడవలసిన వాడు రాజు. అది కానీ నీ ఒక మాటలు విని ఒక వర్గం వారిని మాత్రమే పోషిస్తున్నాము, వాళ్ళకి బ్యాంకింగ్ సౌకర్యం ఇస్తాము, వాళ్ళకే అన్ని సౌకర్యాలు ఇచ్చేస్తాము, వాళ్ళకే ఇక్కడి నుంచి మక్కా వెళ్ళేందుకు డబ్బులు ఇస్తాము, వాళ్ళకి విమానాల్లో పంపించేస్తాము అంటే తప్పు కదా నాయనా కనుక అలాంటి వాడు దుర్మార్గుడేను అని చెప్పాట. అది రెండోది. మూడోది ఇది. ఇటువంటి కనుక ఇక్కడ ఏమైంది, ఇప్పుడు అక్కడ నేను చెప్పిన తర్వాత అందరూ మెచ్చుకున్నారు. అతని మహారాజు గారు అప్పుడు ఇక్కడ విషయం వినాలి మనం. అప్పుడు ఏమంటుందంటే, ఆ విద్వజ్జన కోలాహలుడు అనేటువంటి ఆయన తప్పైపోయింది నాకు క్షమించమంటే అప్పుడు చెప్తాడు మహారాజు. మహారాజుతో అంటాడు ఈయన, నవయంకవయస్తు కేవలు నవయంకేవల తంత్రపారగా అభితు ప్రతివాదివారణ ప్రకటాటోప విపక్షణ క్షమాహ. నవయం కవయస్తు కేవలం మే కేవలం కౌలం కాదయా, నవయం కేవల తంత్రపారగా అపితు ప్రతివాది వారణ ప్రకట ఆటోప విపాటన క్షమాహ. ప్రతివాదులు అనేటువంటి వారణములు అంటే ఏనుగులు, మదించిన ఏనుగుని వారణం అంట. అటువంటి ఏనుగుల యొక్క ప్రకట ఆటోపాన్ని విపాటనం చేసేటట్టు దానికి తగిన వాళ్ళం మేము అని చెప్తూ అప్పుడు అంటాడు, నువ్వు చేసిన తప్పుకి నిన్ను శిక్షించవలసి ఉంది, కానీ మేము అలా సృష్టించట్లేదు అని చెప్పి అతన్ని చెప్పిన తర్వాత మహారాజు గారు ఈయనకి అర్ధరాజ్యం ఇచ్చేస్తాడు యామునాచార్యుడి వారికి. అది యామునాచార్యుడికి అక్కడ వచ్చింది మనకి ఇది ద్రోణము అని. అంటే శివము అంటే శివ అంటే సంస్కృత భాషలో ఒక అర్థం ఏంటంటే పార్వతి అర్థం ఉంది, శివ అంటే శివుడు అర్థం ఉంది, శివ అంటే ఒక చిన్న సోల ఏదో ఒకటి ఒక కొలబద్ద అనుకున్నాం. ద్రోణము అంటే దానికి 10 రెట్లు ఉంది. ఇది ఒక అర్ధశేరుంటే అది మరకము ఎంతో వేసుకుంటున్నాం దాని ద్రోణము అని చెప్పి. అదే వచ్చింది మనకి ద్రోణిగా కూడా ఉంచుతారు. వాతావరణం ద్రోణి వచ్చిందంటే అదంత పెద్దదైనటువంటి తిప్పడం వస్తుంది చూసారు అంతాను, అది ద్రోణి అయింది. ఇక్కడ ఇది కూడా ద్రోణము అయింది. పెద్ద అక్కడ ఏమిటి సముద్రంలో ద్రోణము అంటేను నదుల్లో వెళ్ళేటువంటిది ఒక పెద్ద తెప్పకు ఇలాంటి ఒక పడవ లాంటిది అనమాట ద్రోణం అంటేనే అక్కడ అది అక్కడ. ఇక్కడ ఏం చెప్పాడు, అది నందోపక్రమం ద్రోణ అనేటటువంటి పదాలు తెలుస్తుంది ఇక్కడ. ఈ ద్రోణం వచ్చింది కాబట్టి ఒక్కసారి అక్కడికి వెళ్ళడం సంబంధించి వెనక్కి వెళ్ళిపోయినాం ఒకసారి మనం. సరే మళ్ళీ పాఠంలోకి వచ్చేద్దాం. పాణినే ఉపజ్ఞా పాణిన్యుపజ్ఞం సరా, ఉపజ్ఞా స్త్రీలింగము, ఉపజ్ఞం నపుంసకలింగం ఇచ్చాడు. నందస్య ఉపక్రమ నందోపక్రమం అని విగ్రహవాక్యాలు. ఉపజ్ఞ తెలియబడినది అని, ఉపక్రమాన్ని ప్రారంభించబడినది అని అర్థాలు. పాణినేహే నందస్య అనేవి కర్తర్థక షష్యంతాలు. పాణినికి అనగా పాణిని చేత ప్రథమంగా తెలియజేయబడిన గ్రంథము, నందుని చేత ప్రథమంగా ప్రారంభించబడిన ద్రోణము అంటే కొంచెం వంటి ఒక పరిమాణం, కొంచెం లాంటిది. కొంచెము మిగతా మకాలు కొంచాలు అవన్నీ కొంచాలు. నేను శ్రీకాకుళం జిల్లాకు ఉద్యోగానికి వెళ్ళిన కొత్తల్లో 1972లో కొంచెం అంటే 3 సేర్లు వస్తాయి బియ్యం. 3 సేర్ల బియ్యం కూడా ₹2.5 2.25 ఉండేది. ₹2 పెడితే 3 కిలోల బియ్యం వచ్చాయి 1972లో మొట్టమొదటిగా. రూపాయి అంటే కిలో రూపాయి పెడితే అక్కడ అమ్మో
అనేవాళ్ళం. కిలో రూపాయి అంటే అది బ్లాక్లో అమ్మినట్టు అనమాట వాడు, కిలో రూపాయికి. అట్లా ఉండేది పాట. 3 రూపాయలు ఇస్తే బోళ్ళంత బియ్యం, కొంచెం బియ్యం వస్తే 2 కొంచెం కన్నా ఇంకా ఎక్కువే వచ్చేవి, 200 పెట్టి 3 కిలోలు వచ్చేవి అనమాట. ఈ విధంగా ఎక్కడ కూడా విదుషాం ఉపజ్ఞ విద్వదుపజ్ఞం అన్న నపుంసకలింగం అవుతున్న పదం. విదుషాం ఉపజ్ఞ విద్వదుపజ్ఞం అనేటువంటిది అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాడు? హాస్పాట్ దీనికి అయిన తర్వాత ఏవం భగవాన్ మళ్ళీ ఇక్కడ ఈయన చెప్పిన తర్వాత ఇది ధ్వనియాలోకమా లోచనంలో మళ్ళీ చూడండి, పైకి వెళ్తాం. ఏవం ఘంటాది నిర్హ్రాద స్థానీయ అనురణనాత్మా ఉపలక్షిత వ్యంగ్యః అర్థః ధ్వనిః ఇది వ్యవహృత తథా శ్రూయమానా ఏ వర్ణాః వర్ణానాద ఏ ఏ వర్ణా నాద శబ్దవాచ్యాః ఏ వర్ణాః నాద శబ్దవాచ్యాః అది నాద శబ్దవాచ్యాః అంత్యబుద్ధి నిర్గ్రాహ్య స్ఫోటాభివ్యంజకాః తే ధ్వని శబ్దేన ముక్తాః యథా భగవాన్ స ఏవ. మళ్ళీ ఆయనే ఏం చెప్పాడు? ప్రత్యయైః అనుపాఖ్యేయైః గ్రహణ అనుగుణైస్తథా ధ్వని ప్రకాశతే శబ్దే స్వరూపమవధార్యతే అని కూడా ఇది కూడా వాక్యపదీయంలో చెప్పబడింది. తేన వ్యంజకౌ శబ్దార్థావపి ఇక ధ్వని శబ్దేన ఉక్తౌ. ఇక్కడ ధ్వని అనే పదానికి ఆ రెండు కూడా వివరించబడింది అని మన వృత్తిలోకి వచ్చిన బాలానందని వ్యాఖ్యలో మనం ఇక్కడ చదువుకుంటూ వస్తున్నాం. ఇక్కడ కాపుదామండి, కొంచెం నాకు కూడా పని ఉంది. ప్రస్తుతం నేను విజయవాడ వచ్చాను పని మీద. నేను రాత్రి ఇక్కడి నుంచి ఇంకా ఇంటికి చేరలేదు. ఈ విధంలో ఇక్కడ చివరిలో ఏం చెప్పాం? ఈ విధంగా ఎక్కడ కూడా విదుషాం ఉపజ్ఞ విద్వదుపజ్ఞం అని నపుంసకలింగంలో ఉండాలి కదా అని ఆశంకించుకొని ఈ తత్పురుష సమాసంలో విషయంలో ప్రవర్తిస్తుంది కానీ బహువ్రీహిలో ప్రవర్తించదు. అందుచేత పైన చూపినట్లు బహువ్రీ గ్రహించాలి అని అభినవగుప్తుని సమాధానం. అంతవరకు ఆపండి, దాని తర్వాత మళ్ళీ చెప్పుకుందాము.